ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్న పాలమూరు స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంది. మౌలిక సదుపాయాల కల్పనకై 10 ఏళ్లుగా ఎన్నో పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఓ జాతీయ రహదారిని రింగ్ రోడ్లా మలిచారు. పాలమూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడంతో పాటు నగరాన్ని విస్తరించేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. పాలమూరుకు కంఠాభరణంగా మారింది జాతీయ రహదారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మహబూబ్ నగర్ మున్సిపాలిటీ వేగవంతంగా అభివృద్ధి దిశగా పయనించింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మహానగరంగా రూపాంతరం చెందనుంది. ఇప్పటికే మున్సిపాలిటీగా ఉన్న పాలమూరు నగరం మున్సిపల్ కార్పొరేషన్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. పట్టణంలో 3 లక్షల జనాభా ఉన్న పాలమూరులో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కార్పొరేషన్ స్థాయిలో జరగనున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీ కౌన్సిల్ కాల పరిమితి ముగియడంతో కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ షురూ కానుంది. ఎట్టకేలకు కార్పొరేషన్ కళ నెరవేరనుంది. కార్పొరేషన్ కు తగ్గట్లుగానే అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. పాలమూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడంతో పాటుగా నలుదిక్కులుగా నగరం విస్తరించే అవకాశం కూడా ఈ మార్గం కల్పిస్తుంది. అందులో భాగంగా భూత్పూర్ చించోలీల మధ్య నూతనంగా జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. 167N పేరుతో నిర్మిస్తున్న ఈ జాతీయ రహదారి పాలమూరు నగరానికి మణిహారంగా మారనుంది. ఎందుకంటే ఈ జాతీయ రహదారిని నగరం వెలుపల నుంచి నగరాన్ని చుట్టేలా నిర్మిస్తున్నారు. ఈ రహదారి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిలో భూత్పూర్ వద్ద ప్రారంభమై క్రిస్టియన్ పల్లి, బండమీదిపల్లి, పాలమూరు వర్సిటీ, కోయిల్కొండ రోడ్డులను అనుసంధానం చేస్తూ తిరిగి తాండూరు రోడ్డుకు కలిసే విధంగా నిర్మిస్తున్నారు. ఒక రూట్ హైదరాబాద్ లాంటి పరిసరాలలో ఎలా ఏ విధంగా అయితే రింగ్ రోడ్ ఉంటుందో ఆ విధంగా రింగ్ రోడ్ ఉంది మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకురాబోతున్నాం. ఎంపీ గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారికి మేము అందరం కూడా ప్రజల పట్ల భారీ వాహనాలకి సదుపాయాన్ని కలిగిస్తూ వ్యాపార అభివృద్ధికి ట్రాన్స్పోర్ట్ ఏరియాలకు పెరగడం వల్ల కనెక్టివిటీ పెరగడం వల్ల కూడా ఈ ప్రాంతానికి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా రావడం బాగా ఈజీగా అవుతుందనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని టౌన్ మణిహారంగా మహబూబ్ నగర్ మణిహారంగా ఒకటి రింగ్ రోడ్ రాబోతున్నందుకు మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా మేమందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ జాతీయ రహదారి 2 ప్యాకేజీల కింద కేంద్ర ప్రభుత్వం విభజించింది. మొత్తంగా 703.68 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ నిర్మిస్తున్న భూత్పూర్ చించోలి జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. భూత్పూర్ నుంచి కోస్గి వరకు ప్యాకేజీ 1 కింద 331 కోట్లతో 62 కిలోమీటర్ల రహదారి నిర్మాణమవుతుంది. కోస్గి నుంచి కొడంగల్, తాండూరు మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని చించోలి వరకు 55 కిలోమీటర్ల వరకు ప్యాకేజీ 2 కింద ఈ పనులు చేపట్టనున్నారు. చాలా రోజుల నుంచి ట్రాఫిక్ సమస్యలు మహబూబ్నగర్లో విపరీతంగా ఉన్నాయి. మనకు రాయచూర్ రోడ్లో కానీ, ఇక్కడ మన కోయిల్కొండ ఎక్స్ రోడ్లో కానీ, తర్వాత మనకు ఎస్విఎస్ ప్రాంగణంలో కానీ, సో ఇలా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ సమస్యలన్నీ తీరే విధంగా మనకు మహబూబ్నగర్ చుట్టుముట్టు ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది ప్రారంభం అవుతా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పాలమూరులో ట్రాఫిక్ కష్టాలకు కొంతమేర చెక్ పడుతుంది. హైదరాబాద్ నుంచి రాయచూర్ రహదారి ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఇక నగరవాసులకు కూడా ఇదే ప్రధాన రహదారిగా ఉండటంతో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్లతో పెద్ద వాహనాలు నగరంలోకి వస్తే రద్దీగా మారే దుస్థితి ఉంది. ఈ దారి నిర్మాణమైతే ప్రస్తుతం ఉన్న బైపాస్ గుండా జడ్చర్ల నుంచి రాయచూర్ వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండానే వెళ్లే అవకాశం ఉంటుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. महबूब नगर में जिस तरीके से ट्रैफिक का ज़्यादा हुजूम बढ़ने पर जिस तरीके से जो है ना महबूब नगर के टाउन के लोग जो परेशानियां और जो है ना मुश्किलात का सामना कर रहे थे, उसी को ज़िम्मेदार रखते हुए आज जो है ना महबूब नगर के एमएलए साहब सेंट्रल रोड्स एंड हाईवेज के मिनिस्टर को मिलकर जो है ना एक मेमोरेंडम दिए हैं. उसका यही मकसद है कि जो है ना लोकल के अंदर ट्रैफिक को जो है ना उसको जो है ना कम करना और जो है ना आवाम को जिस तरीके से हर तरीके से फायदा पहुँचाने वाली गवर्नमेंट जो है ना है. ఇప్పటికే పాలమూరును కార్పొరేషన్ గా మారుస్తూ గెజిట్ విడుదలైంది. ఇక నగర అభివృద్ధిలో భాగంగా అన్ని హంగులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా నగరంలో నిర్మితమవుతున్న రింగ్ రోడ్డు పాలమూరు లైఫ్ లైన్ గా మారనుంది.